మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం హైకమాండ్ తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ నేపథ్యంలో రైతు కృతజ్ఞత సభకు రావాలని రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం హైకమాండ్ తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ రెడ్డి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? ముఖ్యమంత్రి ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు? ఏంటి వివరాలు? కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ మున్షి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. 9:30కు శంషాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వీళ్ళు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం హైకమాండ్ తో భేటీ హైకమాండ్ అంశాలు చర్చిస్తారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి పీసీసీ చీఫ్ కానీ మంత్రివర్గ విస్తరణ కానీ దానికి సంబంధించి ఒక కొలిక్కి రావాలని అధిష్టానం మారుతా ఉంది. పీసీసీ చీఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలిక్కి రాకపోవడంతో మిగతా రాష్ట్రాల పీసీసీ చీఫ్ ప్రకటన కూడా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో అధిష్టానం దీనిపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తా ఉంది. ఇప్పటి వరకు కొన్ని పేర్లు పీసీసీ చీఫ్ పరిశీలనలో ఉండే, మరొక 2 పేర్లు కొత్తగా వచ్చి చేరాయి. ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి అట్లూరి లక్ష్మణ్ పీసీసీ రేస్ లోకి వచ్చారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా పీసీసీ చీఫ్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మంత్రివర్గంలో కూడా 6 వ్యక్తులను ఫిలప్ చేయాల్సి ఉంది. దాంట్లో 4 స్థానాలను ప్రస్తుతం ఫిలప్ చేద్దామని పార్టీ భావిస్తా ఉంది. ఇక ఏఐసీసీ ప్రక్షాళన చేద్దామనుకుంటుంది. ఏఐసీసీ కార్యవర్గాన్ని మార్చాలని భావిస్తుంది. దాంట్లో భాగంగా తెలంగాణ నుంచి ఎవరైనా ఏఐసీసీకి రికమెండ్ చేస్తారా, ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వడానికి తెలంగాణ నేతలు ఎవరు సిద్ధంగా ఉన్నారనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. ఇక ఎమ్మెల్యే టికెట్ రానటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్లకు పెద్ద కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సెక్రటరియట్ ముందట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దానికి సంబంధించి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటుంది. సోనియా గాంధీ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు ఆవిష్కరణ సమావేశము ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నేపథ్యంలో వరంగల్లో రైతు కృతజ్ఞత సభ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దానికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీని పిలుస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎప్పుడు సమయం ఇస్తారో దానికి సంబంధించినటువంటి తేదీలు కూడా రేపు ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి పీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి ప్రకటన రేపు లేదంటే ఈ వారంలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.